బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. తల్లితో గొడవపడి కత్తితో దాడి చేశాడు కొడుకు కార్తీ. దీంతో ఆ తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది. మద్యానికి బానిసై ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడ్డాడు కార్తిక్ రెడ్డి. దీంతో స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన ఘటన మెదక్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఈ దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని సైతం హత్య చేయడానికి వెనకాడలేదు కొడుకు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దుర్గారెడ్డి మెదక్ నుండి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఆ తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోయిన పరిస్థితి, అసలు ఆ కొడుకుకి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇక మన తెల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. కన్న తల్లిని, కనిపించిన తల్లిని ఆ తర్వాత ఆస్తి పంచివ్వాలని చెప్పి మద్యానికి బానిసైన కొడుకు కార్తిక్ రెడ్డి మాత్రము 8 చోట్ల కత్తితో విచక్షణ రహితంగా మద్యం మత్తులో మాత్రం పొడిచి హత్య చేసే ప్రయత్నం చేశాడు. స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు గమనించి ఆమెను మాత్రము ఆ తల్లిని, ఆ రాధిక 52 సంవత్సరాలు ఉన్న తల్లిని కాపాడే ప్రయత్నం చేస్తే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ శిక్ష పొందుతూ ఆ తర్వాత కూడా వైద్యం అందిస్తుండగానే ఆమె మృతి చెందింది. గత 3 మాసాల నుండి కూడా తల్లి కొడుకుల మధ్య ఆస్తి పంచిస్తే తాగుడుకు బానిసై అమ్ముకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతో మాత్రము ఆమె నిరాకరణ చేసినట్లు కుటుంబ సభ్యుల ద్వారా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. ఆ తర్వాత కూడా ఇప్పుడు పడితే అప్పుడు మద్యం తాగి ఆ తర్వాత ఇంట్లో గొడవలు సృష్టించడం, ఆ తర్వాత ఇరుగు పొరుగుతో మాటలు తేవడం, ఇవన్నిటి కూడా భరించలేని తల్లి కూడా మందలించడం, ఆ తర్వాత ఆస్తి ఇప్పుడు పంచివ్వను అని చెప్పడంతో ఈ యొక్క అగాత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా ఇతను తల్లి ఖచ్చితంగా పొడిచిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడా, లేకుంటే ఆ స్థానికుల సమాచారం మేరకు వచ్చి లొంగిపోయారని పోలీసులు మాత్రం విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆ తల్లిని బతికించడానికి మాత్రం, రాధికను బతికించడానికి, కత్తిపోటకు గురైన ఆ రాధమ్మను బతికించడానికి మాత్రం చాలా సందర్భాల్లో పోలీసు అంటే వైద్యులు మాత్రము ఆ శ్రమించిన ప్రతిఫలం లేదని చెప్పవచ్చు. 8 చోట్ల ఆ కత్తిపోటలకు గురైన తల్లి రాధమ్మ చనిపోవడము ఆ స్థానికులను కలిసివేసిందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులకు కూడా కఠినంగా శిక్షించాలి. ఆ మద్యం బానిసైన కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ దుర్గారెడ్డి.